ఎంతోమంది మహానుభావులొచ్చి వాళ్ళు జ్ఞానం ఇస్తా అన్నారు. మీరు సున్నితంగా తిరస్కరించా అన్నారు. మీరొక 10 మాటలు మాట్లాడితే 9 మాటలు పత్రిజీ గురించే ఉంటాయి. నిరంతరం పత్రిజీ నామస్మరణలే ఉంటారు. అంత సరెండర్ అయ్యి ఆయనే నా గురువు, ఆయన దగ్గరే నేను జ్ఞానం తీసుకుంటా అని అంత సరెండర్ అవ్వడానికి అసలు పత్రిజీలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయనలో ఆయనలో ఉండే గొప్పతనం తెలియజెప్పాలంటే ముందు ఆయన ఎవరో తెలియదు. తెలిస్తే గానీ ఆ గొప్పతనం అర్థం కాదు. గొప్పతనాలు ఆయన ఓర్పు. మొట్టమొదటిది ఆయన ఓర్పు, ఆయన నేర్పు, ఆయన శక్తి, ఆయన కాంతి, ఆయన జ్ఞానం, ఇవన్నీ నేను గుర్తించాను. అందులో మనకి ఎన్నో వంతులు. ఆయన నాకు ఇది కావాలి అని ఏనాడు లేదు. ఆయన మనిషి అయితే కాదు, మామూలు శరీరము మనిషి, రక్తమాంసాలు ఉన్న మనిషి అయితే. రక్తమాంసాలు ఉన్న శరీరంలోకి మనం గర్భధారులమై వచ్చాము, ఆయన వాకిన్ అయి వచ్చాడు. మైత్రేయ బుద్ధుడు నా గురువు. ఆయన ఈ శరీరంలోకి వాకిన్ అయి వచ్చారు. ఆనాడు ఆయన ఏం చెప్పారో నాకు గుర్తున్నాయి. బుద్ధుడు తిరిగి మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడుగా వచ్చి ఎప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు నాకు తెలుసు. అందుకని కంటిన్యూషన్గా సీరియల్ లాగా కంటిన్యూషన్ ఆయన చెప్పాలే కానీ ఇది మధ్యలో ఇంకొకటి చెప్పేది కాదు. అందుకని అన్నిటికంటే ముఖ్యంగా మనం రుక్మిణి సత్యభామ భర్తను దానం చేస్తుంది. సత్యభామ మొత్తం నాకే కావాలని స్వార్థంతో. కానీ ఆయన దేనికి లొంగలేదు. ఒక్క తులసి దళంతో లొంగ. భక్తి, రుక్మిణి దగ్గర భక్తి, ఆ భక్తి నాలో ఉందా లేదా అని నేను పరీక్ష చేశాను. ఆయనకు ప్రేమ, అట్రాక్షన్స్ ఇవన్నీ పనికిరావు. భక్తి, సంగీతం, ఈ రెండిటికే లొంగుతాడు. మిగతా ఏ విషయాలకే ఆయన లొంగ. మిగతా ఏ విషయానికన్నా పని చేశారు, ఆయన కొన్ని పనులు చేయగలిగారు అంటే అది భూమి కోసం. జీవకణాల గురించి తెలియాలి, జీవశక్తి గురించి తెలియాలి, ప్రాణం తెలియాలి, ప్రాణశక్తి తెలియాలి, స్పిరిచువల్ సైన్స్ క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఉండగలిగారు.